హాయ్ అండి. మీషో నుంచి అయితే ఇంకో పార్సల్ అయితే వచ్చేసింది. మేము ఈ శారీ బుక్ చేసామన్నమాట. సింపుల్ శారీ. ఈ మధ్య అంతా సింపుల్ శారీ విత్ హెవీ బ్లౌజే ట్రెండింగ్లో ఉంది కదా, అలా అయితే బుక్ చేసామన్నమాట. అంటే డైలీ వేర్కి అయితే బుక్ చేసాం మేమైతే. ఎలా వచ్చిందో చూసేద్దాము. మీకు లాస్ట్లో నేను ఇట్లా పైన వేసుకొని కూడా చూపిస్తాను శారీ ఎలా ఉంది ఏంటి అనేది. లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోని. ఈ శారీలో ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి. రెడ్, బ్లూ, గ్రీన్ అలా మొత్తం ఉంది. మేము ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. మాకు ఈ శారీకి 436 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు దీని కాస్ట్ అయితే 429 రూపీస్ అయితే ఉందన్నమాట. మనకి పిక్చర్లో అయితే డార్క్ కలర్లో అయితే కనిపిస్తుందండి, కానీ మనకు వచ్చాక అయితే కొంచెం లైట్ కలర్లో వచ్చింది. మెహందీ కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఉందన్నమాట శారీ అయితే. బ్లౌజ్ అయితే 2 మిక్సప్ అయితే వచ్చిందనమాట, వైట్ అండ్ గ్రీన్. ఇది డైలీ వేర్కి అయితే బాగానే ఉంటుందండి. నార్మల్గా మనం ఇట్లా ఇంట్లో పూజ చేసినప్పుడు, ఇట్లా ఏమైనా స్పెషల్ ఉన్నప్పుడు ఇంట్లో నార్మల్ కట్టుకోవడానికి అయితే సెట్ అవుతుందన్నమాట ఈ శారీ అయితే. మనకి ఇదే అండి పైన చూపిస్తున్నాం కదా, ఇదే బ్లౌజ్ గ్రీన్ అండ్ వైట్లో ఉంది. మనకి ఫోటోలో అయితే బ్లౌజ్ పైన దూరం నుంచి దానిపైన మిర్రర్ వర్క్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అది మిర్రర్ కాదు, చమ్కీస్ అనమాట. మీకు దగ్గర నుంచి తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే శారీ చూసేద్దాము. శారీ కలర్ అయితే ఓకే, కొంచెం లైట్ కలర్లో మెహందీ కలర్ అయితే వచ్చిందనమాట. మనకు కొంగుకైతే ఇలా వచ్చింది, సైడ్స్కి ఉన్నాయి కదా అవి, అదైతే పళ్ళు పాట అనమాట. మిగతా అయితే బ్లౌజ్ ఎలాగైనా సపరేటే అండి, శారీ అంతా ఒకటే కలర్. ఇంకా శారీకి అయితే కొంచెం డ్యామేజ్ వచ్చింది, నేనైతే చూసుకోలేదు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఫోల్డింగ్ చేస్తుంటే కొంచెం కనిపించింది అనమాట. మీకు చూపిస్తాను ఎక్కడ వచ్చిందనేది. అది రిటర్న్ పెట్టాలా ఏంటా అనేది చూడాలి. ఇంకా అది కొంచెం 2 ప్లేస్లలో అయితే ఉందన్నమాట డ్యామేజ్ అయితే. శారీ మీకు నచ్చిందా, మరి బాగుందో లేదో కమెంట్ చేసేయండి. మీకు కావాలంటే కూడా కోడ్ పెడతాను, ఆర్ లింక్ అయినా సరే. డ్యామేజ్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడైతే వచ్చిందనమాట డ్యామేజ్. 2 ప్లేసెస్లో అయితే వచ్చింది. ఇంకా చూడాలి అది ఏం చేయాలో ఏమో. రిటర్న్ అయితే పెట్టాలి, లేదంటే ఉంచేసుకోవాలి. ఇంకా ఏం చేస్తే బెటర్ అంటారు మరి మీరు? ఇంకొకటి అయితే ఇదే డ్యామేజ్ వచ్చింది, చిన్నగా ఉంది. ఇంకొకటి కొంచెం పెద్దగా కనిపిస్తుంది, ఇదే అది. పర్లేదులే, అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటే ఉంచేసుకోవడమే, లేదా రిటర్న్ పెట్టేయడమే. ఇది బ్లౌజ్ అనమాట. ఇందాక మీకు చెప్పాను కదా, దూరం నుంచి అయితే పిక్చర్లో పైన మిర్రర్ లెక్క కనిపిస్తుంది అది, కానీ మిర్రర్స్ కావాలి మనకు. కొంచెం మీడియం సైజులో చమ్కీస్ ఉంటాయి కదండి, ఆ చమ్కీస్నే చుట్టూ థ్రెడ్ తోటి స్టిచ్ చేశారనమాట. దూరం నుంచి అయితే అది మిర్రర్ లాగా కనిపిస్తుంది, కానీ మిర్రర్ కాదు, చమ్కీస్. గ్రీన్ కలర్ వచ్చేసి వైట్ వచ్చిందనమాట బ్లౌజ్. బ్యాక్ సైడ్ కూడా ఇలా మొత్తం హెవీ వర్క్ అయితే వచ్చింది, మీన్స్ ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చేసింది. హ్యాండ్స్కి కింద వర్క్ టైప్లోనే వచ్చిందండి బార్డర్ అయితే. కింద ఇవి బార్డర్ టైప్లో ఉన్నదైతే మనం హ్యాండ్స్ దగ్గర పెట్టేసుకోవచ్చు దాన్ని. ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు, హాఫ్ హ్యాండ్స్ కూడా పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా అది క్లాత్ కూడా ఓకే, థిక్గానే ఉంది. లెంత్లో కూడా బాగానే ఉంది అండి బ్లౌజ్. లావుగున్న వాళ్ళకి క్లాత్ కొంచెం సరిపోదు అంటుంటారు కదా, ఓకే ఈ క్లాత్ అయితే సరిపోతుందని అనిపిస్తుంది. మీషోలో మనం షాపింగ్ చేస్తూ ఉంటే కూడా మనకు డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయండి. 2-3 రూపీస్ అయినా, 10 రూపీస్, 20 రూపీస్ అలా డిస్కౌంట్ వస్తూ ఉంటుంది. నాలాగా ఎవరెవరు ఉన్నారు మరి మీషో షాపింగ్ చేసేవాళ్ళు? మొత్తానికైతే ఇదనమాట మనకు వచ్చిన శారీ బ్లౌజ్. మీకు నచ్చేసిందా లేదా అనేది కమెంట్ అయితే చేయండి. ఇదండి మీకు చెప్పాను కదా, జస్ట్ పైన వేసుకొని ఇలా చూపిస్తాను అనేది. ఇలా ఉంటుంది శారీ. బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట శారీ మనకి. ఓవరాల్గా అయితే గుడ్, కాకపోతే డ్యామేజ్ ఒకటే